నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంచెం ఘాటుగా ఆయనైతే వ్యాఖ్యలు చేశారు. వీళ్ళిద్దరిది ఇప్పటిది కాదు ఈ పంచాయతీ. 2020 నుంచి వాళ్ళిద్దరి మధ్య అప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలవడము, ఎంపీగా గెలిచిన తర్వాత ఈయన ఢిల్లీలో ఎవరెవరినో కలిసేస్తా ఉన్నాడు. ఆ విషయం పార్టీకి కూడా తెలియడం లేదని, లేదా ఏదో పదవి ఆశించాడని, ఆ పదవి కోసము జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒప్పుకోలేదని, సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి తీరు బాగాలేదని చెప్పి, ఆయన ఏదో చేస్తాడని చెప్పి ముఖ్యమంత్రి అయితే ఏమీ చేయలేక ఇది ఈ పరిపాలనే బాగలేదని చెప్పి అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారు పార్టీ నుంచి బయటకు వచ్చేసి అంటే రిజైన్ చేయకుండా ఆయన ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం అని పెట్టి, మనం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గలం ఇప్పింది. అది కూడా సొంత పార్టీలో ఉండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక గుండెకాయ ఉంటే సరిపోద్ది దానికి. అయినా కూడా రఘురామకృష్ణంరాజు గారు అయితే చాలా ఘాటుగానే అప్పట్లో ప్రతిరోజు రచ్చబండలో ఉతికి ఆరేసేవాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, మొత్తం వైఎస్ఆర్సీపీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు. తర్వాత ఎన్నికలు రావడము, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూడా మనం చూసాము. మన రఘురామకృష్ణంరాజు గారేమో ఎమ్మెల్యే అయ్యి ఉపసభాపతిగా కూడా అయ్యారు. సో ఇప్పుడు ఎందుకు ఈ పంచాయతీ వచ్చిందంటే, రఘురామకృష్ణంరాజు గారు ఏదో బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి ప్రతిరోజు సాక్షి పేపర్లో రాయించుకోవడము, అదేవిధంగా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఆ పోస్టు అదేంది ఉపసభాపతి పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పి వీళ్ళు ఒత్తిడి తేవడము, ఇలాంటి దీని మీద ఆయనైతే ఘాటుగా స్పందించారు. మరి నా మీద కేసులు 3 కేసులు ఉంటే నా పోస్ట్ తీసేయాలంటే 11 కేసులు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముఖ్యమంత్రి చేశారని చెప్పి చాలా మంచి ప్రశ్న వేశాడు. సో ఈసారి అంటే నేనేమనుకున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి తీరులో మార్పు వస్తుంది, ఓడిపోయిన తర్వాత ఎంతో కొంత మారుతాడు, ప్రతిపక్ష హోదా అయినా వస్తుందని నేను అనుకున్నాను. కానీ ఆయన తీరు చూస్తూ ఉంటే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చేటువంటి అవకాశాలు లేదని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈసారి జగన్కు ప్రతిపక్ష హోదా అనుమానమే. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా అనుకున్నానని, కానీ రప్పా చూస్తుంటే ఈసారి కూడా అది అనుమానమేనని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సో ఏదో మారుతాడు, ఓడిపోయాము కదా, ఏదైనా ఏం తప్పు చేశాము, ఎందుకు ఓడిపోయామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని అందులో ఏదైనా మార్పు చెందుతాడని నేను భావించాను. కానీ ఏం మారలేదు, ఇంకా పెరిగింది. ఇప్పుడైతే డైరెక్ట్గా రప్పా సంపుతామని చెప్పి వీళ్ళు వార్నింగ్ ఇస్తా ఉన్నారు. దీన్ని జనాలు హర్షించరు కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండపంలో పెదారిమంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2020 నుంచి జగన్ నాపై బురద జల్లుతూనే ఉన్నారు. ఆయనపై పోరాటం ఎవరిని అడిగి మొదలు పెట్టలేదు, ఒంటరి పోరాటం చేశాను, చంపాలని చూసినా పోరాడాను. ఇన్ని కేసులు పెట్టి ఇరికిచ్చి కస్టోడియల్ టార్చర్ కూడా పెట్టడం మనం అందరం చూసాము. నాపై 3 కేసులు ఉన్నాయి కాబట్టి ఉపసభాపతి హోదా నుంచి తొలగించాలంటున్నారు. ప్రస్తుత అప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిపై 11 కేసులు ఉన్నాయి. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారు, విద్యుత్ ప్లాంట్ విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు, ఆర్థికంగా ఎంతో నష్టపోయాను, నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను, నా జీవన విధానంలో ఎప్పుడు మార్పు లేదు, ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. సో ఇది ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే వాళ్ళ తాత వాళ్ళ గురువు ఏదో మాంసం వ్యాపారం చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర అని చెప్పి ఏదో ఒక న్యూస్ ఉంది కాబట్టి, సో దాన్ని ప్రస్తావిస్తూ నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను, నేను అప్పుడు అలానే ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను, ఎంపీగా ఉన్నా అలానే ఉన్నాను, అధికారంలో ఉన్నా అలానే ఉన్నాను, అధికారంలో లేకపోయినా అలానే ఉన్నాను, నాలో ఎటువంటి మార్పు లేదు. సో నన్ను 3 కేసులు ఉంటే నన్ను పోస్ట్ నుంచి తీసేయాలంటే 11 కేసులు ఉండి కూడా ఈయన ఎట్లా పనిచేశాడు ముఖ్యమంత్రిగానైతే ప్రశ్నించాడు. సో మొత్తానికి ఘాటు వ్యాఖ్యలే చేశారు. నేను పెట్టిన కేసులపై చర్యలు తీసుకుంటే పోలీసు పరిపాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది, ఆ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుందని రఘురామకృష్ణంరాజు అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పి ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు బల్లగుద్ది చెప్పేశారు. ఆయన టంగ్ పవరు చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే 2020లోనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని చెప్పి. అప్పుడు ఇంక ఏడ ఓడిపో
అయిపోతాడులే అబ్బాయి ఈయన ఊరికే చెప్తున్నాడని అందరూ అనుకున్నప్పటికీను అదే నిజమైంది. కాబట్టి ఈసారి అయితే కనుక ప్రతిపక్ష హోదా అనుమానమే, అంటే ఈసారి ఎలాగో రాలేదు కాబట్టి ఇంకొచ్చేసారి కూడా రాదని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.